వైసీపీ హయాంలో రైతులను గాలికి వదిలేశారని రాయదుర్గ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామంలో పర్యటించిన ఆయన వేరుశనగ విత్తనాలు, కంది విత్తనాలను రైతులకు పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 42,000 మంది రైతులకు 91 కోట్లు లబ్ధి చేకూరిందని అన్నారు. డ్రిప్ రాయితీ కింద 2 ఏళ్లలో 40 కోట్లు ఇచ్చామని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు కష్టాలు తీర్చేందుకు 85 కోట్లతో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఏర్పాటైన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో రైతులకు అనేక రూపాల్లో రాయితీలు, ఆర్థిక సహాయాలతో పాటు సాంకేతిక ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నాం. ఈ రాయదుర్గం నియోజకవర్గంలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద 42,000 మంది రైతులకు 91,76,00,000 రూపాయల డబ్బులు వచ్చాయి. అదే రకంగా డ్రిప్పు రాయితీ కింద 2 సంవత్సరాల కాలంలో 40 కోట్ల రూపాయలు వచ్చాయి. వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇచ్చిన రాయితీలు మరో 30 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటితో పాటు దాదాపు 85 కోట్ల రూపాయల ఖర్చుతో గ్రామీణ విద్యుత్ వ్యవస్థను మెరుగుపరుస్తూ ఉన్నాం. ఇన్ని రకాల సహాయాలు రైతుల కోసం, రైతు బాగు కోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని, ఆదరించమని, మరింత ప్రోత్సహించమని, ఈ ప్రభుత్వానికి అండగా ఉండమని అన్నదాతలకు నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు సబ్సిడీ విత్తనం వేరుశనగ ప్రారంభం చేసుకున్నాం. మన దగ్గర దాదాపు 35,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ వేరుశనగ